మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో బీసీ హాస్టల్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందిని పలు విషయాలపై ఆరా తీశారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల పేర్లు చేర్చి బోగస్ రిజిస్టర్ నమోదు చేస్తున్న హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం హాస్టల్లో 23 మంది విద్యార్థులు ఉండగా రిజిస్టర్లు 75 మంది పేర్లు నమోదు చేయడంపై మండిపడ్డారు. ఇలా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. కనిగిరి బీసీ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి మండిపడ్డారు. రేపు ఒకసారి మీరు పడుతున్న బాధ లేదా మాకు రిపోర్ట్ అసెంబ్లీలో అడుగుతాం. నేను రివ్యూ చేస్తాను, అన్నీ జిల్లా మొత్తంలో రివ్యూ చేస్తాను. మీరు మెనూ ప్రకారం ఎందుకు ఇవ్వట్లేదు, మీరు సప్లై చేసే వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు? వారంలో 3 రోజులు చికెన్, వారంలో 6 సార్లు పాలు, ఉదయం చింతపండుతో ట్యాక్స్ ఇవ్వట్లేదా? మళ్ళీ ఈ వారంలోనే 2-3 హాస్టల్స్ విజిట్ చేస్తాను, చూస్తాను అక్కడ పరిస్థితిని కూడా అసెప్టైన్ చేస్తాను. ఇలా కదమ్మా గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు వెల్ఫేర్ మీద ఈ లీకేజెస్ ఏంటి చూసుకోవాలి కదా. ఏదో ఒకరు ఇద్దరు ఉన్నారంటే సరేలే అన్నట్టు ఉంటుంది. ఇక్కడ 2/3 ఫేక్ అటెండెన్స్, 2/3 75 మంది ఉంటే 21 మంది ఇక్కడ ఉన్నారు. మోర్ దాన్ 2/3 తీసుకోవాలి, సీరియస్గా తీసుకుని నాకు పంపించండి, ఆర్డర్స్ పంపించండి. వార్డెన్ని సస్పెండ్ చేస్తున్నాము. అతను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి సోకా నోటీస్ ఇవ్వమని చెప్పాము. చూస్తాం, రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మిగతా హాస్టల్స్ పరిస్థితి కూడా చూస్తాం. ఇప్పుడు ఈయనకి రేషన్ ఇస్తావు కదా ప్రతిరోజు, రెంట్ వేస్ట్ కదా, అది గవర్నమెంట్ బిల్డింగ్. ఇక్కడ ఏదైనా ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ పెట్టారంటే దాని అర్థం ఉంది. ఇక్కడ ఈ అటెండెన్స్ చూపించుకొని బిల్డింగ్ రన్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. అక్కడ అకామిడేషన్ జరగడానికి అవకాశం ఉంటే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టుకొని అక్కడికి మార్చేదానికి ప్రయత్నం చేస్తారు. సో పిల్లల పొజిషన్కి అసలు పొంతనే లేదు. అటెండెన్స్ రిజిస్టర్లో 75 మంది నమోదై ఉంటే అందులో దగ్గర 50 మంది వరకు ఆ పిల్లలు అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఎందుకు నమోదు చేసామంటే నాకు తెలియదని అంటున్నాడు అతను వార్డెన్. అట్లనే ఒక 25 మంది ఉన్నా 2-3 ఏదైనా ఇళ్ళకెళ్ళి ఉండొచ్చు. తర్వాత రేషన్ పరంగా చూసుకుంటే 75 మందికి రేషన్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ భోజనమే చేయనప్పుడు లెక్కల్లో ఉన్నాయి 75 మందికి ఇచ్చినట్టు. మరి అతనికి అయితేనేమో కుక్కునట్టయితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాడు. మరి లెక్కల్లోనేమో 75 మందికి ఇచ్చినట్టు రాసుకుంటున్నాడు. మెయింటెనెన్స్ కూడా బాగాలేదు, ఓల్డ్ బిల్డింగ్. మరి దీనికి 35,000 రెంట్ ఎలా ఫిక్స్ చేశారు చూస్తాను. అది కూడా R&B వాళ్ళని పంపిస్తాము. ఇప్పుడు దాకా రెంట్ నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ బిల్డింగ్ హైర్ చేసుకోవాలంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వేర్ ఫీట్ కింద అని ఫిక్స్ చేస్తారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ వయసు ఇదంతా క్రైటీరియా తీసుకుంది. మరి ఎవరు ఫిక్స్ చేశారు అది కూడా చూస్తాము. అదే మాదిరిగా మెయింటెనెన్స్ బ్యాక్ సైడ్ ఆ టాయిలెట్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ చూసుకునే హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాలో మరి చాలా హాస్టల్స్ బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, అలా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్ చేయటం మీరు చూశారు. మొన్న 3 రోజుల క్రితం చిన్నారకట్టలో పెప్పీ షాప్ కూడా సర్ప్రైజ్ విజిట్ చేశారు. మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. 30 క్వింటాలు అతని దగ్గర రైస్ దొరికిపోయింది స్టాక్. ఎందుకు ఉందంటే వస్తారు వాళ్ళకి కార్డు హోల్డర్స్కి కొంతమందికి డబ్బులు ఇచ్చేసి ఆ స్టాక్ అతనే ఉంచేసుకుంటారు. ఇట్లా కొన్ని సర్ప్రైజ్ విజిట్ చేయటం, గౌరవ ఎమ్మెల్యేస్ కూడా హెల్ప్ తీసుకుంటాం, ప్రజాప్రతినిధులు తీసుకొని
సిస్టమ్ అంటే సిస్టమ్ పనిచేయాలి. గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి బోర్డు అంత ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి. అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ జరగాలి తప్పితే ఇట్లా ఈ లీకేజెస్ ద్వారా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ స్ట్రెంగ్తన్ చేసుకొని రాబోయే రోజుల్లో నూతనంగా అయినటువంటి మార్కాపురం జిల్లాలో పేద పిల్లలకు విద్య వసతులు అన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అందేటట్లు చూడటం జరుగుతుంది. బట్ ఆ మెనూ ప్రకారం ప్రభుత్వము 1400 రూపాయలు స్టూడెంట్కి ఖర్చు పెడుతుంది వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు. మెనూలో ఉన్న ప్రతి ఐటెం కూడా మామూలుగా అయితే ఏజెన్సీ ఇప్పుడు బయట ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకోవాలి. మరి ఇక్కడ టెండర్స్ ఎందుకు పిలవలేదు, పిలిచినా ఎవరు రాలేదా అదన్నీ కూడా విచారణ చేస్తాము. అందువల్ల తనే కొన్ని తెచ్చి ఇవ్వాలి కాబట్టి ఒక రోజు ఇస్తే ఒక రోజు ఇవ్వాలి.